ఈ సినిమా నేను చేయనండి. చేయను అంతే. ఎందుకు ప్రకాష్ రాజు గారు నన్ను గసిరేస్తున్నారు? నువ్వు నీ కొడుకుతో మాట్లాడడానికి వీల్లేదు, నీకు ఫోన్ చేయడానికి వీల్లేదు, ఫోన్లో డబ్బులు ఉన్నా సరే నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని అంటే నేను ప్రకాష్ రాజు పైన చిరంజీవి గారి పైన మనం చిరంజీవి గారి పైన చిరంజీవి గారి మాట అనాలా? నేను చేయనని చెప్పి వెళ్ళిపోతుంటా ఊరుకుంటారా నా డైరెక్టర్ గారు? ఆగు విజయ్ అన్నారు. సరే 7 శాతం ఆగాను. నిన్ను ముందులో ఎవరు కమిట్ అవ్వమన్నారు, రెమ్యూనరేషన్ తీసుకొని ఈ సీన్ మొత్తం లాస్ట్ సినిమా వరకు చేయాలన్నారండి. అమ్మ బాబు ఎలాగ 70 ఎలాగ చేసేద్దాం కమిట్ అయిపోతాం చేసేస్తుంటే మళ్ళీ చిరంజీవి గారితో వాదన. ఆయనతో వాదన మనకెందుకండి, సారీ అని చెప్పేసి బాబు సార్ ఇది సినిమా దొంగ వృత్తి ధర్మం సార్, అందుకే నటిస్తున్నాను సార్, ప్లీజ్ సార్ నన్ను ఏంటి అనొద్దని చెప్పేసి మా డైరెక్టర్ గారు చెప్పేసానండి. ఈ సీన్ ఆయన చెప్పినట్టుగా నటించానండి బాబు. నిజమండి. రోడ్డు మీద కొట్టుకోవడం ఏమిటి, నరుకోవడం ఏమిటి? అసలు మనిషివా రాక్షసుడువా? నా బడ్జెట్ తగ్గ ఫైట్లేవో నేను చేసుకుంటున్నాను, దానికి మీరెందుకు అడ్డం పడాలి? అయినా వాళ్ళు ఎరగొట్టడానికి శిక్షించడానికి నువ్వెవరు? కోర్టులు లేవా, పోలీసులు లేరా? ఎందుకు లేరు, కానీ నేను మెగాస్టార్ చిరంజీవి సినిమా డబుల్ యాక్షన్ చేస్తున్నప్పుడే నాకు ఎవరు హెల్ప్ చేయడం లేదు. చాలా సమర్థించుకున్నావు, నువ్వు అసలు ఏమాత్రం మారవు. చిచి, మారడం అంటే ఏమిటి చిరు? ఒకప్పుడు నీ ఫ్యాన్ని, ఇప్పుడు హాయిగా నీతో కలిసి సినిమా దగ్గర నటిస్తున్నాను. ఎందుకంటే ఆ మార్పు నాకు అక్కర్లేదు. నేను మారను. నువ్వు మారుతావని ఆశ కూడా పోయింది. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలి గాని కూలీ గోవిందరాజు కొడుకుని కాదు. ఇలాగే ప్రవర్తిస్తానంటే ఇక నీకు నాకు ఏ సంబంధం ఉండదు. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏంటి మాట్లాడావు? నాకు నీ సమాధానం కావాలి. నువ్వు మారుతావా మారవా? నేను మారను. అయితే నేను నీతో ఉండను. నాకు కావాల్సింది కూడా అదే. బాబు ఈ సీన్ లో నీకు డైలాగు లేదు. నేను మీలాగా చేయలేకపోదు, కానీ ప్రతి చేయడానికి నువ్వు అలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుండు అంటే నా వల్ల కాదు. ఇంకొక మాట, ఇంత చిన్న స్టూడియోలో ఇంత చిన్న లో బడ్జెట్ లో మీకు చేయడం ఇష్టం లేకపోతే మా నాన్న మమ్మల్ని వదిలేసి మీరు బయలుదేరచ్చు. ఏంటండి ఆ మాటలు? సిద్ధు, ఆయన మాటలేం పట్టించుకోకు, నువ్వురా. తవు 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 ఆయన ఆపితే నన్ను అవమానించినట్టే. ఏమిటి చూస్తున్నాను? స్క్రిప్ట్ లో అలానే ఉంది, దానికి నేనేం చేయలేను. బయలుదేరాను. చిరు, చిన్నప్పటి నుంచి నేను మీ అభిమాని. చిన్నప్పుడు మీకోసం కటౌట్లు కట్టాను, సినిమా బ్లాక్ లో టికెట్లు కొన్నాను, పోలో వేసాను, ఆఖరికి పాలాభిషేకం కూడా చేశాను. కానీ ఏం చేస్తాం, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో తెలుసా? వృత్తి ధర్మం, ఈ సినిమా దొంగ ధర్మం. ఇది ప్రపంచ చరిత్రలో ఏ పుస్తకంలో కానీ ఏ ఇంకుతో కానీ రాయిన సీన్ ఇది. ఎందుకంటే ఇది శ్రీను వైట్ల ఇంకుతో రాసిన సినిమా కాబట్టి మనం కమిట్ అయిపోయి బాగుంటుంది కదని ఈ సీన్ చేస్తుంటే ఏమిటంటారు, ఈ సీన్ చిన్న చిరంజీవి గారికి ఎంగేజ్మెంట్ అవుతుంది, పెద్ద చిరంజీవి గారి దొంగసాటికి వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే మనం కదా సినిమా దొంగనే, ఎలాగ వెళ్దాంరా బాబు అనేసి మనం కూడా దొంగసాటుగా ఆయనలాగా ఇలా మెల్లిగా దూరి ఇట్టాడు చూసి ఎవరంతారు బాబు ఎవరు గసిరేస్తారా ఏటి అయిపోతామని చెప్పేసి దూరి వెళ్ళానండి. ఎక్కడ దూరం మా కొడుకే కదని చెప్పేసి అలా చిరంజీవి గారి గురువు గారిని చూస్తుంటే ఆయన ఎట్లా నన్ను పోలిస్తారు. మీరు అక్కడ ఉన్న కూడా సినిమా దొంగ నువ్వు వెళ్ళగొచ్చాని సరే మనం వాళ్ళకి వెళ్ళిపోయాం, మా ఇద్దరం కలిసి అలా మాట్లాడాం. ఆ సీన్ ఎటు ఇలా చూసేయండి. ఏమండి, మనం కూడా నిశ్చితార్థానికి వెళ్దామండి. దొరబాబులో ఉన్నాడు.
యో మై ఫ్రెండ్స్, నా కూతురు ఎంగేజ్మెంట్ కోసం బెల్జియం నుంచి ప్లాటినం డైమండ్ రింగ్స్ తెప్పించాను. యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్స్? 1,50,00,000. 1,50,00,000. థ్యాంక్ యూ సో మచ్ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మై డాటర్. నీకోసం ఏమైనా చేస్తానే. సిద్ధు, వాట్ యు ఫీల్ అబౌట్ దిస్? కమ్ ఆన్ సిద్ధు, సే సంథింగ్. కూతురు కళల్లో సంతోషం చూడడానికి కోట్లు ఖర్చు పెట్టే మీ డాడీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ కొడుకు జీవితంలో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం చూడడానికి నా తండ్రి ఇక్కడ లేనందుకు బాధగా ఉంది. కమ్ ఆన్ సిద్ధు, లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? ఫర్గెట్ ఇట్. ఎస్, నా తండ్రి లేనివాడే, అందుకే ఈ రోజు ఇక్కడ లేడు. స్టార్ట్ చేద్దామా? కమ్ ఆన్. 1 minute. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ నా తండ్రి గురించి కూడా తెలియాలి. నా తండ్రి ఒక కూలీ. ఇలాంటి బంగ్లాను కట్టిన వందలాది మంది కూలీల్లో తను ఒక మామూలు కూలీ. రోజుకి 20 రూపాయలు, కేవలం 20 రూపాయలు కూలీ చేసి నన్ను పెంచాడు. తన చెమటతో నన్ను చదివించాడు. నేను 3 పూటలా తినటం కోసం తను 2 పూటలా పస్తుండేవాడు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు. నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన కొడుకు గురించి మీకు తెలిస్తే, కొడుకు సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రి గురించి నాకు తెలుసు. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, దేవుడు కూడా. దేవుడున్న ప్రతి చోట గుడి ఉంటుంది. గుడి లేని దేవుడే నా తండ్రి గోవిందరాజులు. సిద్ధు, ఇట్స్ ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారు. ముందు ఇది కానిచ్చేస్తే. ష్యూర్. ఈ రింగు తొడిగే ముందు నాదో కండిషన్. ఏంటది? నువ్వు మీ నాన్న నుంచి విడిపోవాలి. లైఫ్లో మళ్ళీ ఎప్పుడూ కలవకూడదు, కనీసం చూడకూడదు. వాట్? సిద్ధు, ఏమైంది? హావ్ యు గాన్ మ్యాడ్? నీకేమైనా మతిపోయిందా? విడిపోవాలి అని అన్నందుకే నీకంత కోపం వచ్చింది. మరి నా తండ్రి నుంచి నన్ను విడదీసినందుకు నాకెంత కోపం రావాలి? ఈ పెళ్లి జరగాలంటే మేము శాశ్వతంగా విడిపోవాలని మీ నాన్న కండిషన్ పెట్టాడు. కండిషన్లతో కాంట్రాక్టులు చేస్తారేమో కానీ కాపురాలు చేయలేరు. వీరేంద్ర గారు, కూతుర్ని అత్తవారింటికి పంపించడం సాంప్రదాయం. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలనుకోవడం స్వార్థం. దేవుడు లాంటి మా నాన్న ఈ రోజు దిక్కులేని వాళ్ళ ఆ మూల ఉండటానికి కారణం మీరు, మీ కండిషన్. నాన్న, జరిగిన అవమానం చాలు, ముందుకు రా. వెళ్ళండి. చిరు, ఇదేమన్నా నిజం సినిమానా? సినిమా దొంగకి ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నావు? శుభం కోరేవాడు చేస్తేనే అది శుభకార్యం అవుతుంది. అతను కోరుకుంటుంది మన శుభం కాదు, అందుకే ఇది జరగదు. అది కాదు చిరు. లేదు, అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. కానీ ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే నాకు నా తండ్రే ముఖ్యం అంటాను. సిద్ధు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. మా నాన్నకు జరిగిన అవమానం కంటే ఇది ఎక్కువేం కాదు. ఇది నీకు తెలియచెప్పాలని ఇంత దూరం తీసుకొచ్చాను. తొందరపడుతున్నావు సిద్ధు. ఇప్పటికే ఆలస్యం చేశాను. పద నాన్న. మా నాన్నతో ఏమన్నావు? ఈ సిద్ధార్థ అంటే వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలా? నెవర్. ఎన్ని జన్మలైనా సిద్ధార్థ అంటే సన్ ఆఫ్ గోవిందరాజులు.